హలో ఎవ్రీవన్, ప్లాట్ కొంటే చాలు అనుకుంటే చాలా తప్పది. మేజర్ గా చాలా మంది ఇన్వెస్టర్స్ చేసే 5 పొరపాట్లు మీకోసం. మొదటిగా, డాక్యుమెంటేషన్ చెక్ చేసుకోకపోవడం. ఏదో జస్ట్ బ్లైండ్ గా వెళ్ళేసి కొనేస్తా ఉంటారు. అక్కడ మేజర్ పొరపాటు మీరు చేస్తా ఉన్నారు. డాక్యుమెంటేషన్ చాలా చాలా స్ట్రాంగ్ గా చెక్ చేసుకోవాలి. రెండో విషయం, చీప్ ప్రైస్, చీప్ క్వాలిటీ. మంచి క్వాలిటీని వదిలేసి చీప్ ప్రైస్కి వెళ్తారు చాలా మంది ఇన్వెస్టర్స్. అసలు ఎందుకు అంత తక్కువగా వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మనకి క్వాలిటీ ఇంపార్టెంట్ కానీ చీప్ ప్రైస్ కాదు. అందులో ఎంతవరకు లాయల్ గా ఉంది ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. రేపటి రోజులలో ఇబ్బంది పడాల్సింది మీరు మాత్రమే. తక్కువ రేట్ కంటే మన సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఇది మీరు ఆలోచించండి. ప్రాజెక్ట్ లొకేషన్ ని అర్థం చేసుకోకపోవడం అనేది ఇదొక మేజర్ పొరపాటు. అక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంది, డెవలప్మెంట్ ఏం రాబోతుంది, ప్రైవేట్ ప్రాజెక్ట్స్ ఏం రాబోతున్నాయి, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏం రాబోతున్నాయి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏమున్నాయి, ఇవన్నీ మీరు చూడాలి. డెవలపర్ ట్రాక్ చెక్ చేయకపోవడం అంటే వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని కంప్లీట్ చేస్తున్నారు, వాళ్ళ గుడ్ విల్ ఎలా ఉంది మార్కెట్ లో అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్, లీగల్ అడ్వైస్ తీసుకోవాలి. లీగల్ ఒపీనియన్ అంటారు. సో ఇది తీసుకున్న తర్వాత మీరు ప్రాపర్టీని ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో మీ ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి డబ్బు సంపాదించి ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కాబట్టి భూమి పైన. సో ఆ డబ్బుని మీరు రెట్టింపు చేసుకోవాలి, కానీ ఆ డబ్బుని మీరు మోసంకి గురి కాకూడదు. ఆ డబ్బుని మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో గ్రోత్ లేకున్న చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా ఇబ్బంది పడతారు మిత్రం. ఈ 5 తప్పులు ఇన్వెస్టర్స్ మళ్ళీ చేస్తున్నారు. దయచేసి మీరు ఇప్పటి నుంచైనా చేయకండి. ప్లాట్ కొనే ముందు ఈ వీడియో మీరు తప్పకుండా చేయండి. మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్ గా ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. మీ శ్రవణ్ వర్మ. థ్యాంక్ యూ.